శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆవిడదేంటండి బుల్లెట్ ప్రూఫ్ అంటారు, బాడీ ఏమైనా ఉందా? ఈ పైన కప్పుకునేది ఆవిడ కొంచెం పైన ఒక బుల్లెట్ కాదు రీజన్ కాదు, అదే బుల్లెట్ ప్రూఫ్, అదే థ్రెట్ ఉందని అందుకే కోర్టుకు వెళ్ళలేదు కదా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇది వరకు ఇలాగ కప్పుడు ఆ తర్వాత తీసేశారు ఆవిడ. తర్వాత వైరాగ్యం వచ్చేసిందండి. నగలన్నీ ఇంత సంపాదించాం అయిన తర్వాత ఆవిడ ఒక్క నగ కూడా పెట్టుకోలేదు, ఒక్క బంగారపు ఇది కూడా పెట్టుకోలేదండి. ఓకే, వైరాగ్యం వచ్చేసింది ఆవిడకి. ఇంత సంపాదించాం, ఇంత చేసి ఏం చేసుకుంటాం అన్న దీంట్లో వచ్చేసింది ఆవిడ. చూశారు మీరు లాస్ట్ దీంట్లో చూస్తే ఒక ఓకే ఓకే ఒక పైట అలా కప్పుకుని ఉంటారు తప్ప మిగతా అడావిడ ఏమీ లేదు. ఆ సుధాకర్ పెళ్లితోటి మొత్తం దిగిపోయిందండి ఆవిడకి. అదే రైట్. అప్పుడు దాకా అంత సంపాదించి అంటే జనరల్గానంటే హీరోయిన్స్గా చేసిన వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఆలోచించి నేను ఏదో మహాకోటీశ్వరుని అవ్వాలని ఇదిగే ఉండదండి వాళ్ళకి. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రజెంటేషన్స్ ఇస్తారు వాళ్ళు ఈవిడికి ఏది ఇస్తే మనకు బాగుంటుందని చెప్పేసి బంగారం ఇస్తూ ఉంటారు, చీరలు ఇస్తూ ఉంటారు, బహుమతులు ఇస్తూ ఉంటారు, ఎన్నో ఇస్తూ ఉంటారు. అవన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే. అదే చెప్పి ఆవిడ కోర్టులో కేసు నుంచి బయటపడింది ఆవిడ. ఏది చెప్పి నేను 140 పిక్చర్స్లో టాప్ మోస్ట్ హీరోయిన్గా చేసి సంపాదించుకున్న గిఫ్ట్లు అవన్నీ నాకు వచ్చినాయి, నా సంపాదన ఇది అని చెప్పి కేసులోంచి బయటపడ్డారు ఆవిడ. ఒక్క సుబ్రహ్మణ్య స్వామి కేసే అది బయటకు రాలేదు ఆవిడ దాంట్లోంచి. ఏది 800 కేజీలు వెండి, 38 కేజీలు బంగారం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బాక్సులు అండి ఆవిడ. అంటే ఈ గిఫ్ట్లకి లెక్కలు ఉండవు కదండి. అదే ఇప్పుడు వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలనుకుంటారంటే రాజకీయ నాయకులు, ఎస్పెషల్లీ జయలలిత గారిని ఎలా ఇంప్రెస్ చేయాలనుకుంటారంటే ఈ బంగారపు ఇది ఇచ్చి అవి ఇచ్చేస్తూ ఉంటారు కదా. అవి నిజంగా కూడా గిఫ్ట్లే, అన్యాయంగా సంపాదించాల్సిన అవసరం ఆవిడకి లేదు లెక్క ప్రకారం చెప్పాలంటే. ఇచ్చేదంటే ఎంజీఆర్ గారు వారసురాలు ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే. ఆవిడకి 140 సినిమాలు అంటే చాలా టాప్ మోస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆవిడ. అంచేత జయలలిత గారి జీవితం ఏంటంటే ఆఖరికి వచ్చేటప్పటికి ఆవిడ థైరాయిడ్ ప్రాబ్లంతో నలిగిపోయి కదలలేని పరిస్థితిలో ఒక మెట్రో స్టేషన్కి ఇచ్చేయాలంటే వీల్ చైర్లో వెళ్ళి ఆవిడ చేయాల్సి వచ్చింది. ఆవిడ కదలలేకపోయింది థైరాయిడ్ వల్ల, బాడీ వల్ల. ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆవిడ. అంచేత కానీ పేదవాళ్ళకు మాత్రం చాలా మంచి చేశారండి తమిళనాడులో. ఆవిడనే ఆదర్శంగా అది చాలామంది తీసుకున్నారు. ఆవిడ మన రామారావు గారు ఎలాగో ఆవిడ కూడా తమిళనాడులో ఇచ్చేశారు. ఆవిడ 5 రూపాయలకి అన్నం నేను కూడా తిన్నానండి అప్పుడు క్యాంటీన్ అన్న క్యాంటీన్లో. ఉప్మా, పూరి, అట్లా పొంగల్, ఎక్కువగా పొంగల్ తమిళనాడు పొంగల్లో. అది ఒకసారి ఎలా ఉంటుందని చెప్పేసి నేను వెళ్ళి తీసాను. అంటే ఆ పక్కన రూమ్లో ఉండేవాళ్ళు, అలా చేశాను అనమాట. అంచేత జయలలిత గారు ఏది ఏమైనా సరే అంటే ఆవిడ నిజంగానే అమ్మలాగానే ఆవిడ బిహేవ్ చేశారండి. ఎవరికన్నా ఏదైనా కావాలంటే ఇవ్వటానికి అమ్మలాగానే బిహేవ్ చేశారు. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలి చెప్పండి అమ్మా అని అడిగి అమ్మలాగే రాజకీయం చేశారు తప్ప ఆవిడ కూడా పెద్ద ఆశపడి ఏమి ఇది ఇచ్చేయలేదు. ఇంకోటండి, ఆవిడ కెరీర్ మొత్తం చూసుకుంటే ఫిలిం కెరీర్లో ఇప్పుడు ఒక ఆపర్చునిటీ, ఎంజీఆర్ అనే వ్యక్తి ఆయన అండర్లో ఉంటే నాకు సినిమాలు వస్తాయి అనే ఒక ఉద్దేశం. ఎందుకంటే అప్పటికే ఆయనకు 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఆ సినిమా కెరీర్ చూసుకుంటే. అంటే ఒకటి ఎంజీఆర్ గారితో బహుళ లాభాలు ఉంటాయి, ఎక్కువ లాభాలు ఉంటాయి. ఒక పక్క రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉండే, మెయిన్ ఇన్ఫ్లుయెన్స్. తర్వాత పొలిటికల్ కెరీర్, ఫస్ట్ ఫిల్మ్ కెరీర్ చూసుకుంటే ఆ ఫిల్మ్ కెరీర్ సినిమాలే, అదే సందేహం లేదు. తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు కదండి. సంజయ్ గారు చదివించాలనుకుంది, పాపం ఫారెన్ పంపించి చదివించాలనుకుంది. సంజయ్ గారు ఆలోచనలో కూడా తప్పేం లేదండి. పాపం ఈవిడ కూడా ఆ బ్రెయిన్లో బాగా నాటింది ఆవిడ. నువ్వు బాగా చదువుకోవాలమ్మా, బాగా మంచి చదివి ఫారెన్లో చదివిస్తాను నిన్ను అని సంజయ్ చెప్పేది. కానీ సంజయ్కి తగిన అవకాశాలు రాలేదు. అన్ని సపోర్టింగ్ క్యారెక్టర్లు వచ్చినాయి. రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు కాదు అప్పట్లో.
అప్పుడు ఆవిడ సుబ్బారావు గారి పక్కన చేరింది, యనమల వెంకట సుబ్బారావు గారి దగ్గర. తప్పని పరిస్థితుల్లో, ఇవన్నీ కూడా తప్పని పరిస్థితుల్లో జరిగినాయనండి. అదే. తర్వాత ఈ తప్పని పరిస్థితుల్లోనే ఈవిడ జయలలితని ఆర్టిస్ట్గా చేయాల్సి వచ్చింది. లేదంటే ఆ చెల్లెల మీద ఆధారపడాల్సి వచ్చేది. విద్యావతి దగ్గర ఉన్నారు కదండి. ఇప్పుడు ఎంతకాలం ఇచ్చేస్తారు? ఒక పక్కన కొడుకుని చదివించాలి, ఒక పక్కన కూతుర్ని కాన్వెంట్ చదివించాలి, ఒక పక్కన ఈవిడికి వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. ఎప్పుడో ఒక సినిమా వచ్చేది తప్ప రెగ్యులర్గా వచ్చేది కాదు. బిజీ హీరోయిన్ కాదు. అసలు సక్సెస్ అవ్వాల సంజయ్ సినిమా కెరీర్లో. ఇంకా ఒక ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారికి ఒక క్రెడిట్ ఉంది. కూతురుతోనూ తల్లితోనూ నటించాడు ఆయన భర్తగా. సంజయ్ గారితో నటించాడు, జయలలిత హీరోయిన్ గా నటించాడు. అంచేత అంటే సంజయ్ గారిది అది మంచి సినిమా మాయాబజార్. మాయాబజార్ 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 అవును. లాహిరి లాహిరి వాళ్ళిద్దరు కాంబినేషన్. అవునవును. అంచేత ఇక్కడ వచ్చేసేమో కూతురుతోటి. కూతురు అసలు ఎన్ని సినిమాలు, 12 సినిమాలు. అవును. కథల్లో వదలడం దగ్గర నుంచి 12 సినిమాలు యాక్ట్ చేశారు. అలా అనుకుంటే శ్రీదేవి గారి సినిమా ఉందిగా, శ్రీదేవి గారు మళ్ళీ అక్కడ హీరోయిన్. అంటే వీళ్ళందరూనండి ఎంత చేసినా జయలలిత గారు మాత్రం ప్రజలకి న్యాయం చేశారనుకో. ఆవిడకి రాజకీయం అంటే విరక్తి వచ్చేసింది డాక్టర్. ఏదైనా ఆ కేసులు పడ్డ దగ్గర నుంచే మార్పు వచ్చేసింది. ఎప్పుడైతే మొత్తం తన కళ్ళు ఎదురుగుండా మొత్తం తీసుకెళ్లి సీజ్ చేసి పట్టుకుపోయారో అప్పటి నుంచి ఇంత దీనికా మనం తాపత్రయపడేది అనే ఇది వచ్చిందండి. అంటే ఎవరికైనా కావాల్సింది అది. ఊరికే డబ్బులు సంపాదించేస్తారు కదండి, ఊరికే కబ్బోర్డ్లో పెట్టేసి మాళిగల్లో పెట్టేసి దాచేస్తారంటారు చూసారా, ఏమీ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదన్న విషయం వాళ్ళకి తెలుసుద్దా? తెలుసుకోవాలంటున్నాను నేను అనేది. అయితే ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా ప్రపంచంలో, ఇన్ని జరుగుతున్నాయి కదా. డబ్బు ఇప్పుడు ఇంతెందుకు, మొన్న జగన్ గారి దీంట్లో కార్లు దొరికినాయంట. జగన్ గారి కారులో డబ్బు పెట్టడానికి అరలు చేయించాడంట. కారుల్లో BMW కారులోను హోండా కారులోను డబ్బు పెట్టి ఆ అరలు మూసారంట కింద. కార్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే చెక్ చేస్తే దొరికినాయంట ఇవి. మరి దీని లిక్కర్ స్కామ్ డబ్బు ఉంటుంది. మరి ఇవన్నీ ఏమంటారు, ఏం చేస్తారండి ఆయన కూడా. తర్వాత ఆంధ్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగింది అప్పట్లో. అదే మొత్తానికి ఏమండి, వీళ్ళందరూ నేర్చుకోవాల్సింది బిల్ గేట్స్ చూసి నేర్చుకోవాలి, టాటా నేర్చుకోవాలి. 1,00,000 కోట్లు ప్రజల కోసం ఇచ్చాడండి ఆయన. కొన్ని లక్షల కోట్లు ఆయన బిల్ గేట్స్ ఇచ్చాడండి. తర్వాత వారన్ బఫే ఆయన ట్రస్ట్ ఏర్పాటు చేసి మొత్తం ఇచ్చాడండి డబ్బులు ప్రజా సంక్షేమాల కోసం. వీటన్నిటిని టాటా ఆయనకి అనిల్ అంబానీ, ఈ అంబానీలు కోటీశ్వర్లు అంటాం కదా, వాళ్ళు దానాల్లో మించిపోయారు టాటా వాళ్ళు. టాటా ఆయన రతన్ టాటా. వీళ్ళు ఇప్పుడు ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇంత బిలియనీర్ అని చెప్పుకుంటారండి. ఆయన ప్రజల కోసం ఏం చేశారు వాళ్ళు? బిల్డింగ్లు కట్టుకోవడానికి, వాళ్ళు వైభవాన్ని అనుభవించడానికి కాదండి అది. ఇదివరకు రాజులు కూడానండి, రాజులు కూడా ప్రజల కోసమే ఇచ్చేసేవాళ్ళు. సత్రాలు కట్టించినా, లేకపోతే ఏం చేసినా, ఇలా కరువు వచ్చినప్పుడు ధాన్యం పంచిపెట్టినా ఇవన్నీ చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు? డబ్బులు పోగు చేసుకోవడం తప్ప వాళ్ళు. అది జయలలిత గారు. జయలలిత గారు ఏది ఏమైనా సరేనండి, ఆవిడ మరణం మాత్రం చాలా దయనీయం. ఆవిడ కంట్రోల్లో లేకుండా పోయింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ వెనకాల ఎవరో లేకపోవటం అనేది పెద్ద దురదృష్టం ఉండే. ఎంత ఆస్తి ఉంటే ఎంత ఇది, ఎన్ని కోట్లు బ్రదర్ని అదే అయిన వాళ్ళని దూరం పెడతారు. అది ఎక్కడే వచ్చింది. ఈవిడ మొత్తం వాళ్ళ ఆర్గ్యుమెంట్ జరిగింది. తర్వాత ఇంకోటి అండి, ఇంకో 2 విషయాలు చెప్పాలి. జయలలిత గారికి మన తండ్రి ఉన్నాడు కదా, చచ్చిపోయాడు ఆయన, సంజయ్ గారి రెండో పెళ్లి చేసుకున్న అడ్వకేట్ మొదటి పెళ్లి అయింది కదా, వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చి జయలలిత మీద కేసు వేశారు. మాకు ఆస్తి వస్తుంది. ఈవిడ ఆర్గ్యూ చేసింది కేసు. వాళ్ళ పేర్లు కూడా ఏదో ఉన్నాయండి, నాకు గుర్తు అట్లా, రఘు ఏదో ఉంది, 2 పేర్లు, అమ్మాయి అబ్బాయి కలిపి కేసు వేశారు జయలలిత మీద. మాకు కూడా ఆస్తి వస్తుందని ఆవిడ చనిపోయిన తర్వాత వేస్తే ఈవిడ ఆర్గ్యూ చేసింది.
నా తండ్రి మా అమ్మను పెళ్లి చేసుకుని 2 ఏళ్లకే చనిపోయాడు, అసలు ఇంకా ఆస్తులు ఎక్కడిచ్చాడు మాకు ఆయన, మమ్మల్ని తరివేశారని చెప్పేసి వాదించి కోర్టు కేసులోంచి బయటకు వచ్చింది. ఓకే. వాళ్ళకి ఇవ్వాల ఆ. అంటే అన్యాయం కదండి అది. అదే అదే. మా ఈవిడికి ఇప్పుడు జయలలిత గారు సంపాదించుకున్న ఆస్తి వాళ్ళకి ఎలా వెళ్తుంది? వీళ్ళని బయటికి తరివేశారు దీంట్లోంచి, గుర్తుంది కదా అది. అవును. ఏమండి తర్వాత ఆ తర్వాత ఈ ఇప్పుడు జయలలిత గారు చనిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి కేసు వేశారు. జయలలిత గారు బతుకున్నప్పుడే కేసు వేశారు. జయలలిత గారిని అడిగారు ఏది మీకెందుకు ఇవ్వాలన్నారు ఆస్తి? మాకేం, మా తండ్రి మాకే ఇవ్వలేదు, మా అందులోకి మా అమ్మ ఉద్యోగం చేసి కోర్టులో చెప్పింది ఈవిడ. అసలు ఏ బేస్ మీద వేశారు కేసు? వీళ్ళు ఆస్తి కావాలని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. మాకు కూడా జయలలిత గారు ఏమవుతారు, పిన్ అవుద్ది. పిన్ని ఎక్కడ పిన్నగా ఆ పిన్ అవుద్ది. అందుకనే ఆస్తి అడిగారు. సంపాదించిన వాళ్ళ దగ్గరికి వస్తారు కదండి ఆటోమేటిక్. వాళ్ళకి అమాయకత్వంతో అడిగారు. అమాయకత్వమే అది, అంతే అమాయకత్వమే. అంతే కదా. తర్వాత ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఆస్తి కాదు కదా. తర్వాత ఈవిడ జయలలిత చనిపోయిన తర్వాత ఈవిడ సీఎం అవడానికి ప్లాన్ చేసిందండి. ఎవరు? శశికళ. అవును, శశికళ ప్లాన్ చేస్తే జయలలిత చనిపోయిన 68 రోజులకి కోర్టు తీర్పు వచ్చింది. ఏది వీళ్ళు 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలని చెప్పేసి. అప్పుడు శశికళ తీసుకెళ్లి జైల్లో పడేశారు బెంగళూరులో. లేకపోతే మొత్తం రాజకీయంలో సంక్షోభం వచ్చేసాడు. కరెక్ట్. అప్పుడే స్టాలిన్ గెలిచాడు. ఆ తర్వాత దాంట్లో ఎలక్షన్స్ లో స్టాలిన్ గెలిచాడు. తర్వాత వాళ్ళ ఆస్తి ఏం చేశారంటే ఆ మేనల్లుకి ఇచ్చారు. జయకుమార్ అన్నయ్య అన్నారు చూసారా, ఆ మేనగోడలకిను మేనల్లుకి ఇచ్చారు. కొంత ఆస్తి ఇచ్చారు. కానీ జప్తు చేసిన ప్రాపర్టీ మాత్రం రిజర్వ్ బ్యాంక్ లో నుంచి గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్కి ఇచ్చారు. డప్పు చేసిన గవర్నమెంట్ పిల్లలకి ఇచ్చారండి. పిల్లలకి ఇచ్చారు కొంత పార్ట్. ఆవిడ ఆస్తిలో కొంత పార్ట్ వాళ్ళకి ఇచ్చారు, మేనకోడలకి మేనల్లుకి. అంటే జయకుమార్ అన్నగారి పిల్లలకి వాళ్ళు ఇచ్చేశారు. తర్వాత శోభన్ బాబుకి జయలలితకి పిల్లలు పుట్టారంటారు చూసారు, అదంతా అబద్ధం. కల్పితం రోమర్స్ అంతే తప్ప అసలు అదేం లేదండి. శోభన్ బాబు తప్పు చేయలేదు. ఈవిడ కూడా శోభన్ బాబుని పాపం ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎప్పుడు పెట్టచ్చు ఆవిడ. ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. ఏం చేద్దంటే పాపం గురువు గారు భార్యను పెళ్లి చేసుకున్నాడు శోభన్ బాబు గారు. పైగా భార్యకి పిల్లలకి కట్టుబడి ఉన్నాడు ఆయన. ఆయన్ని నేను ఇబ్బంది పెడితే మళ్ళీ నేను ఇదవుతాను అని అప్పుడు ఎంజీఆర్ని ఆశ్రయించింది ఆవిడ. అండ్ ఇంకోటండి, ఇక్కడ శోభన్ బాబు గారికి ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ శాతం జయలలిత గారు హెల్ప్ చేశారు అనేది అంటారు. కాదండి, ఇప్పుడు చాలా వరకు కూడా కొంతమందికి కాదండి, కొనేటప్పుడు ఏమన్నా మాట సాయం చేస్తుండొచ్చు తప్ప ఆర్థిక సాయం కంటే మాట సాయం ఎక్కువ ఉంటుందండి. అంటే ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లంలో ప్రాపర్టీ ఉందనుకోండి, అది తక్కువకి ఇస్తున్నారు అనుకోండి, అది గవర్నమెంట్ చెప్తే ఇచ్చేస్తారుగా. అట్లాంటి అంటే పైగా నచ్చిన వ్యక్తి ఏనా అంటే డబ్బు కోసం శోభన్ బాబు ఆశపడే వ్యక్తి కాదండి. కాదండి. చంద్రమోహన్ దగ్గర కూడా అప్పు తీసుకుని ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకని డబ్బు కోసం అయితే వాళ్ళిద్దరూ విడిపోతారండి. జయలలితకి తెలియదు తక్కువదండి. ఓహో నా డబ్బు కోసం నా దగ్గరికి వస్తున్నాడని తెలియదా జయలలితకి? షీ ఎడ్యుకేటెడ్, ఇంటెలిజెంట్ లేడీ ఆవిడ. అంచేత ఆ రిలేషన్షిప్, ఆ గౌరవం ఉండదండి. శోభన్ బాబు మీద గౌరవం అసలు ఉండేది కాదు. ఇంచేతంటే ఒక ఓదార్పు కోసం చేశాడండి ఆయన. తల్లి చనిపోయిన బాధలో ఉన్న జయలలితని బయటికి తీసుకొచ్చాడు. తన తల్లి స్థానంలో చూసుకుంది శోభన్ బాబుని. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఇద్దరు అనుకున్నారు. కానీ శోభన్ బాబుకి తన ఇది గుర్తొచ్చింది, పిల్లలు ఇది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది నా ఫ్యామిలీ అని గుర్తుకొచ్చి తను దూరం జరిగాడు. ఎక్కువ కాలం జరగలేదు అది. అంచేత వీటిలో ఇవన్నీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు సార్. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళు పద్ధతులుగానే ప్రేమించుకున్నారు, పద్ధతులుగానే ఇష్టపడ్డారు, పద్ధతులుగానే విడిపోయారు. అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు. ఇందులో మాట్లాడాల్సి వస్తుంది ఏంటంటే జయలలిత శోభన్ బాబు ప్రాబ్లం అర్థం చేసుకుంది. ఎంచేత శోభన్ బాబు 3 పిల్లల తర్వాత ఒక భార్య, 4 పిల్లల తర్వాత శోభన్ బాబు ఎట్లా పెళ్లి చేసుకుంటాడండి?
ఒక మనిషి ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి కదా, అవును. ఒక పెద్ద హీరో కదా, Right. చేసుకో. అది ఇంపాసిబుల్ అని జయలలిత అర్థం చేసుకుంది. అది Right. నేను అడగడం తప్పు, నేను ఆశపడటం తప్పే అనుకుంది. అంతే, అయిపోయింది. అదే రైట్. అంచేది ఎంజీఆర్ తోటి ఇక ఏదైనా ఒకటి, ఎంతమంది అయినా ఒకటి, ఒకళ్ళ తర్వాత ఎంతమంది ఒకటి అని వెళ్ళిపోయి ఇచ్చేసేసుకుంటారు. ఓకే ఓకే. అది జయలలిత గారి కథ.